మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు బండి భగీరథపై చట్టపరమైన చర్యల నుంచి తప్పించే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. బండి భగీరథ్ చేసిన నేరానికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు. భగీరథ్పై ఉద్దేశపూర్వకంగా నేరానికి తగ్గ సెక్షన్లు పెట్టకుండా తప్పించిన స్టేషన్ హౌస్ మాస్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ది ఫెవికల్ బంధమన్నారు. బేటీ బచావో అంటున్న ప్రధాని మోదీ ఆడబిడ్డకు అన్యాయం చేసిన బండి సంజయ్ను పక్కకు కూర్చోబెట్టుకొని మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ధర్మం కొరకు కట్టుబడి ఉన్నటువంటి ఒక పార్టీగా చెప్పడం జరుగుతుంది. మోడీ గారు అంటే భారత ప్రధానంగా ఆయన నినాదం ఏదైతుందో బేటీ బచావ్, ఆ నినాదంతో ఏదైతుందో ఇవాళ వాళ్ళ అధికారం రావడం జరిగింది. భారత ప్రధాని మోడీ గారు ఆడబిడ్డను సంరక్షించని చెప్తుంటే ఆయన మంత్రివర్గంలోనే సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు ఇలా భగీరథ్ గారు ఏదైతున్నదో ఆడబిడ్డ మానభంగానికి పాల్పడటం, ఇలా మోడీ గారు ఏదైతున్నదో అదే బండి సంజయ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇలా హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది. వాళ్ళు ప్రక్కన కూర్చుని పెట్టుకొని మనం మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పట్టు నేను. గతంలో ఆయనపై ఏదైతుందో మహేంద్ర యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పంటు నేను. ఇవాళ ఈ అమ్మాయికి సంబంధించి కూడా అమ్మాయి మైనర్ బాలిక, అమ్మాయి ఎప్పుడైతే మైనర్ బాలిక అవుతుందో పోక్సో నీకు సాధారణ ఐపీసీ చట్టానికి అదనంగా పోక్సో వర్తిస్తుంది. ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేయబోయే ముందు ఏదైతున్నదో ఇవాళ నేరస్తుడు ఏ విధమైనటువంటి నేరాలు చేశాడు అనేది పరిగణలోకి తీసుకొని ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. బేసికల్లీ ఏదైతుందో 354 ఐపీసీ ఓల్డ్, ప్రజెంట్ ఏదైతుందో 74 BNS వర్తిస్తే ఇందులో 5 సంవత్సరాల శిక్ష ఉందని చెప్పంటున్నాను. అంతేకాక పోక్సో 8 సెక్షన్ కూడా ఉన్నది. ఈ సెక్షన్ పోక్సో 8 కూడా నమోదు చేయలేదు, దీనికి ఒక 5 సంవత్సరాల శిక్ష ఉన్నది. ఈ రెండింటికి తోడు ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే కిడ్నాప్ వర్తిస్తుంది. మైనర్ బాలికకు కాన్సెంట్ అనేది వర్తించదు. ఆమెను లొంగ తీసుకోవడం ఏదైతుందో కిడ్నాప్ కిందికి వస్తాయి. దానికి 10 సంవత్సరాల శిక్ష ఉంది ఇప్పుడు BNS కింద. నేను అడుగుతున్నాను, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో నువ్వు హోంశాఖ నిర్వహింపజేస్తున్నావు. ఇవాళ ఈ బండి భగీరథ్ ఏదైతున్నదో ఆయన చేసిన నేరాలు అని కలిపితే కనీసం 20 సంవత్సరాల శిక్ష ఉంది. 20 సంవత్సరాల శిక్ష ఉంది. 20 సంవత్సరాల శిక్ష ఆరోపింపబడేటువంటి ఒక నేరస్తుడు ఇవాళ ఏదైతుందో ఇంత నేరం చేసి కూడా అసలు నేరమే జరగలేదన్నట్టు ఇలా హోంమంత్రి ఏదైతుందో పర్యవేక్షించాడు, దానిపై కామెంట్ లేదు. సమీక్షించేటోడు ఏదైతుందో స్వయంగా ఆయన కుటుంబ సభ్యుడే నేరం చేస్తాడు. ఇలా బండి సంజయ్ గారి నైతికత గురించి మాట్లాడుతున్నందుకు నువ్వు రాజీనామా చేయాలి, నీకు ఏమాత్రం నైతికత అని చెప్పని మీకు డిమాండ్ చేస్తున్నావు. నువ్వేదో మంత్రి ఉండేది అవుతుందో ఏమో చేస్తావని చెప్పని కాదు. ఇక్కడ మొత్తం సభ్య సమాజం గమనిస్తుంది. ఉన్నది మాట్లాడితే మొన్న కరీంనగర్ స్థానిక ఎమ్మెల్యే గారి అధికారికి నివాసితం ఎమ్మెల్యే గారిపై దాడి చేపిస్తూ మాట్లాడుతుంటే ఇదేనా రక్షణ అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చేది అవుతుందో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు ఒకడైపోతే ఇక రాష్ట్రంలో ఎవడేం మాట్లాడడం అనే కాడికి వచ్చిందా ఇది. రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారి యొక్క బంధం పెవికాల్ బంధం అంటున్నాను నేను.